రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ వడ్డెర జాతీయ నాయకుడు వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరణ వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ నుండి కానీ హయత్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం నుండి గాని ఎలాంటి అనుమతులు లేకుండా మరియు ఇతరుల వడ్డెర నాయకులను గాని వడ్డెర ప్రజలను గాని సంప్రదించకుండా సమాచారం లేకుండా ఎత్తరి భీమ్రాజు అనే వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ కార్యక్రమానికి పూనుకున్నారని వడ్డెర సంఘం నేతలు ఆరోపించారు. ఇట్టి వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వెంటనే ఆపాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హయత్ నగర్ ఎంఆర్ఓను మరియు నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వడ్డెర సంఘం నాయకులు పందికోటి ఎల్లయ్య, ఈ సురేష్, శ్రీకాంత్, ఎస్ స్వామి, ఈ నరేష్, ఆర్ శ్రీను, తమ్మిశెట్టి గోపాలరావు, కిరణ్ కుమార్, హనుమయ్య, శ్రీను దేవల తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ అనుమతులు లేని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని, లేని పక్షంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. రాజకీయం చేస్తున్నాడు ఈ భీమరావు అనేట ఆయనని అసలు వడ్డెరంలో ఎలాంటి అందరు బహిష్కరించారు. ఎందుకంటే ఇతను ఒక పెద్ద దొంగ. అలాంటి వ్యక్తి వడ్డెర సంఘంలో ఏ ఒక్క నాయకుడిని తెలియకుండా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మా ఎల్లన్న ఎంతోమంది గుర్తిస్తారు. ఇప్పుడు పైసలున్న ఈ పెద్ద మనుషులందరినీ కలిసి దొంగలు కలిసి ఈ విగ్రహాన్ని పెట్టి రాజకీయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా ఏ ఒక్కరి ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఊర్లో ఏ ఒక్క వడ్డెర కులస్తులకు కూడా తెలియకుండా ఇదేదో బిజినెస్ వ్యవహారంగా చేద్దామని చెప్పేసి ఇతను చాలా దొంగ. ఇప్పుడు అతని చుట్టాలు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని దిక్కెళ్ళి మేము ఏంటంటే ఈ విగ్రహాన్ని ఆపాలి, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఇది. అందుకని మా ఎలాంటి నాయకులకు ఎవరికి చెప్పకుండా చేయకుండా మా వడ్డెర పేరు మొత్తం నాశనం చేద్దామని చెప్పేసి ఈ భీమరావు అనే అతను చేస్తున్నాడు. దాని దిక్కెళ్ళి ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. ఈ వడ్డెర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. వడ్డెర్ల పేర్లు చెప్పుకొని ఎంతోమంది కుటుంబాలను ఆగం చేస్తున్నాడు ఇతను. దీని దిక్కెళ్ళి మేము ఎల్లన్న ఆధారంలో ఎల్లన్న మాకు వచ్చి తమ్ముడు ఇది సంగతి అంటే మేము ఎల్లన్న వెనకాల ఉన్నాం, మా ఎల్లన్న ఎట్లా చెప్తే అట్లా. ఎలాంటి ఎలాంటి పర్మిషన్ లేకుండా మున్సిపల్ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ ఈ పోలీస్ స్టేషన్లో కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు కాబట్టి ఇది ఎమ్మటే ఆఫ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అది శ్రీకాంత్, నేను వడ్డెర సంఘం కుద్దులాపూర్ గ్రామ వడ్డెర సంఘం అధ్యక్షుడు. ఈ కొడలిలో భీమరాజ్ మా వడ్డెర్లకు చాలా అన్యాయం చేస్తున్నాడు. మేము వడ్డెర ఓబన్న కోసం శంకుస్థాపన చేసినది మా వడ్డెర పెద్దలకు కానీ మరి మాకు కానీ నాయకులకు కానీ ఎవరికి చెప్పకుండా తెలియకుండా ఆయన స్వార్థం కోసం ఆయన బిజినెస్ కోసం ఆయన ఒక్కడు వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవు. కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ మరియు మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది ఖండిస్తూ మేము దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. దీన్ని ఎమ్మటే ఆఫ్ చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు వారు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంచిగా బ్రహ్మాండంగా పెట్టినాము. ఎలాంటి అక్కడ బండలు కాకుండా వేరే ఏది కాకుండా మాకు తెలియదు. కానీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను వదిలేసి నుండి అట్లా పోతూ వేరే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫోటోలను పెట్టి చూడడం వల్ల నాకు చెప్తే నేనేం చేయలేనన్నా మళ్ళీ ఆయన మాట్లాడుకుంటూ చేస్తుండు అని అంటే ఈ అన్న ఇది ఖండించాలి. మనము ఖండించకపోతే మన ఆత్మగౌరవం ఎట్లా దెబ్బతింటుందన్న. ఇప్పుడే మనం ఉండేది పిటికేడంతా. ఆ పిటికేడ్లో మనకు రాజకీయ భవిష్యత్తే లేదు. ఆ భవిష్యత్తుని మళ్ళీ ఎవరో ఒకరు కాలదారుతుంటే ఎట్లా అవుతుందన్న. మనకు ఇలాంటి వాళ్ళు రావాలంటే కూడా మీరందరూ ఓకే ఉంటే నేను వస్తా మా అన్ని చెప్పడం జరిగింది. మన ఏసీపీ గారికి, సిఐ గారికి
ఎంఆర్ఓ గారికి మన కమిషనర్ నాగోలు కమిషనర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని తక్షణమే ఆపేస్తానని చెప్తున్నారు. మేము స్వయంగా కలెక్టర్ గారిని స్వయంగా కలవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చినాడు. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా కలిసినాము, ఏసీపీ గారిని కూడా కలిసినాము. ఎందుకంటే వదిలేసిన తర్వాత మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని చెప్పి వీళ్ళందరూ అనడం వల్ల నేను ముందుకు రావడం జరిగినది. దీన్ని ఏదేమైనా కానీ మేము ఖండిస్తూ ఉన్నాము. మేము హయత్ నగర్ మండలంలో 2010 నుండి కూడా నేను హయత్ నగర్ మండల అధ్యక్షునిగా, మళ్ళీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా, మళ్ళీ అదే బీసీ సంఘం ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా రాష్ట్ర కార్యదర్శిగా కూడా నాకు మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆర్ కృష్ణన్న కూడా మేము గతంలో కూడా కలిస్తే కూర్చొని మాట్లాడుకొని చేయండి. ఇప్పుడు అది ఇంకా ఆ తర్వాత గిండలు పెట్టుకొని ముఖంగా తెలియజేస్తూ మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అందరూ కలిసి ఆత్మగౌరవంతో నిలబెట్టుకున్నటువంటి స్వతంత్ర సమర యోధుడు ఒడ్డే ఓబన్న. ఆ ఓబన్నకు దక్కే గౌరవము ఇది కాదు. కానీ ఆయన ఏకపక్షంగా పోతే అంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని ఏటికైతే ఆటికి ఖండిస్తూనే ఉన్నాము. కానీ ఇతరులు కూడా మన ఏదేదో చెప్తూ ఉంటే నేను వదిలేసుకున్నా మాకు సంబంధం లేదు. పోతూ ఆయన ఎంటనే ఉన్నాము. అదేవిధంగా మన పోలీసు యంత్రాంగం వాళ్ళ ఫోటోలు పెట్టిండు ఇతను. కానీ అంత చీటర్గా చేయడము అది తప్పు. పోతూ పోలీసు వాళ్ళని కూడా ఎత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ గౌరవం చూస్తే అక్కడ నేలనే ఉంది ఇంకా ఇప్పటికీ కూడా. అది మా గౌరవము తగ్గే పరిస్థితి. దీనికి మున్సిపల్ పర్మిషన్ లేదు, మళ్ళీ కలెక్టర్ పర్మిషన్ లేదు, మళ్ళీ ఇక కమిషనర్ పర్మిషన్ ఎవరిది కూడా ఎలాంటి పర్మిషన్లు లేవు కాబట్టి, అది ఎంఆర్ఓ పర్మిషన్ కూడా లేదు కాబట్టి వెంటనే ఆపివేసి మా వడ్డెర మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా వడ్డెరలో కూడా కొంతమందికి తెలుసు కానీ మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఉమ్మడి హయత్ నగర్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. దీన్ని అందరూ కూడా ఓటర్లు ఖండిస్తూ ఉన్నారు. ఆయన వ్యాపారాల కోసమే పని చేసుకుంటూ పోతూ ఉన్నాడు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. జై వడ్డెర.